రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం. డ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట 1976వ సంవత్సరంలో 'జ్యోతి' అనే చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ రచించినటువంటి గీతానికి శ్రీ చక్రవర్తి గారు సంగీత దర్శకత్వం వహించగా, మన గాన కోకిల, మన సంగీత సరస్వతి శ్రీమతి పి. సుశీలమ్మ తల్లి ఆ ఏడుకొండల శ్రీనివాసుని ప్రార్థిస్తూ ఆ చిత్రంలోని కథానాయిక అనుకోని పరిస్థితులలో తన ప్రేమికుణ్ణి వదిలేసి ఒక ఇంటిలో ఆశ్రయం పొందే అవసరం వచ్చినప్పుడు ఆర్తితో మధురాతి మధురంగా ఆలపించిన అమృత తుల్యమైన పాట. ఈ పాటలోకి మీ అందరికీ స్వాగతం. ఏడు కొండల పైన ఇలా వెలిసావు, ఎవరికి అందగా ఎందుకున్నావు. ఏడు కొండల పైన ఇలా వెలిసావు, ఎవరికి అందగా ఎందుకున్నావు. తెలియని వారికి తెలుపరస్వామి, తెలియని వారికి తెలుపరస్వామి. కన్నుల పొరలను తొలగించవేమి, ఏడు కొండల పైన ఎలా వెలిసావు, ఎవరికి అందగా ఎందుకున్నావు. ఏడు కొండల పైన ఎలా వెలిసావు, ఎవరికి అందగా ఎందుకున్నావు. ఎక్కడో ఎవరికో ముడి వేసి పెడతావు, ఏ ముడిని ఎందుకో విడదీసిపోతావు. ఎక్కడో ఎవరికో ముడి వేసి పెడతావు, ఏ ముడిని ఎందుకో విడదీసిపోతావు. అస్తవ్యస్తాలుగా కనిపించు నీ లీలలో, అస్తవ్యస్తాలుగా కనిపించు నీ లీలలో. ఏ అర్థమున్నదో, ఈ సత్యమున్నదో, తెలియని వారికి తెలుపరస్వామి, తెలియని వారికి తెలుపరస్వామి. కన్నుల పొరలను తొలగించవేమి, ఏడు కొండల పైన ఎలా వెలిసావు, ఎవరికి అందగా ఎందుకున్నావు. పాపిష్టి ధనముకై ఆశపడుతున్నావో, ఏనాటి రుణమును తీర్చుకుంటున్నావో. పాపిష్టి ధనముకై ఆశపడుతున్నావో, ఏనాటి రుణమును తీర్చుకుంటున్నావో. రెండు ప్రేమల మధ్య బండగా మారావు స్వామి, రెండు ప్రేమల మధ్య బండగా మారావు. రేపులేని నీకు దోపిడీలు ఎందుకో, తెలియని వారికి తెలుపరస్వామి. కన్నుల పొరలను తొలగించవేమి, ఏడు కొండల పైన ఎలా వెలిసావు, ఎవరికి అందగా ఎందుకున్నావు. ఏడు కొండల పైన ఎలా వెలిసావు, ఎవరికి అందగా ఎందుకున్నావు. ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. మరియు మీ అందరి రసహృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ యొక్క చక్కని ప్రోత్సాహానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. శుభమస్తు.